భరత్ గారు కూడా రాకపోవచ్చు. సరే. ఉమ్, అంటే భరత్ గారు అంతేనా? సరే సరే. ఇంకా ఇంకో 10 రోజులు ఉందండి. ఒక రెండు అదే వారాలు ఇంకా టైం లేదు, మరి. ఇంకా టైం లేదు, ప్రార్థన ఎప్పుడు టైం లేదు ఇంకా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యः వంశఋషిభ్యः మహద్భ్యः నమో గురుభ్యः. సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్థः బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం అంతరాధికరణం చెప్పుకున్నామండి. అంతర్యామి అధికరణంలో ప్రవేశించాం. అంతః అనేటటువంటి అంతర పైన అంతరాధికరణానికి, అందులో పదానికి శబ్దానికి సంధి చేస్తే అంతర ప్లస్ అధికరణం అంటే లోపల ఉండేవాడు, అంటే చక్షుస్సు లోపల ఉండేటటువంటి ఎవరు అని దాని మీద చర్చ జరిగింది. ఇది అంతర్యామి అధికరణం. అంతర్యామి ప్లస్ అధికరణం, అంతర్యామి అధికరణం. ఇది యణాదేశం. అదేమో సవర్ణ దీర్ఘ సంధి, ఇదేమో యణాదేశం సంధి. ఇక్కడ మనం ప్రారంభించాము. అంతర్యామి అధిదైవాదిషు తద్ధర్మ వ్యపదేశాత్. అంతర్యామి అనేటటువంటి పదం ఇది, అంటే అంతర్యామి అంటే లోపల ఉండి నియామకం చేసేటటువంటి వాడు అనే ఒక పదం. అధిదైవాదిషు, అధిదైవం అంటే అధిష్టాన దేవత, అటువంటి వాటిలో ఉంటుంది. అధిదైవం మొదలైనవి అంత అంటే మొదలైనవి అని అంటే ఇంకా డెఫినెట్గా అక్కడ జీవుడి గురించి కూడా ఉండాలి. అలాంటివన్నీ ఉంటాయి. తద్ధర్మ వ్యపదేశాత్. అయితే ఇది పరమాత్మ అనేటటువంటి ఆ పరమాత్మ యొక్క ధర్మములను స్పష్టముగా చెప్పుట వలన ఇది అంతర్యామి అనే పదము పరమాత్మకు మాత్రమే చెందినది. ఈ అధిష్టాన దేవతకి కాదు, జీవుడికి కాదు అని ఇక్కడ మొత్తం మీద. ఇంకా ప్రధానానికి కూడా కాదు. ప్రధానం అంటే ప్రకృతి, అమ్మవారు. దాని కొంత చూసాం. ప్రధానం జీవ ఈశోవా ఓంతర్యామి జగత్ప్రతి. ప్రధానం అంటే ఇక్కడ అంతర్యామి అనేటటువంటి కహ. ఈ అంతర్యామి కహ ఎవరు? ప్రధానం వా అంటే ప్రధానం అనుకోవచ్చా? ప్రధానం అంటే మనకి సాంఖ్యులు చెప్పేటటువంటి మన ప్రకృతి అంటే త్రిగుణాత్మిక, అదందామా, లేక జీవుడు అందామా, లేక ఈశ్వరుడు అందామా? ఈశ్వరుడు అంటే పరమాత్మ. జగత్ప్రతి కారణత్వాత్ ప్రధానం. ఈ జగత్ప్రతి దీనికి అటాచ్ చేసుకోండి. జగత్ప్రతి కారణత్వాత్ ప్రధానం స్యాత్. ఈ జగత్ ఉత్పత్తికి కారణం ఒక కారణం సాంఖ్యుల ప్రకారం ప్రధానం కనుక అంచేత అంతర్యామి. అంతర్యామి అని చెప్పిన దాంట్లో ఏ ఏ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయో ఆ లక్షణాలు ప్రధానానికి కూడా వర్తించేట్లాగే కనిపిస్తున్నాయి. అలా అనొచ్చు. లేదా జీవోవా కర్మణో ముఖాత్. అంటే ప్రధానంగా ఈ కర్మలకు సంబంధించినటువంటి విషయం అంతా ఉంది కానీ జీవుడైనా చెప్పుకోవచ్చు. కాదయ్యా, జీవ ఏకత్వ అమృతత్వ ఆదేహ అంతర్యామి పరేశ్వర. ఇక్కడ ఇందులో వచ్చేటటువంటి అమృతత్వము అనేటటువంటి పదం
అలాంటి ఏకత్వము అనేటువంటి పదం, ఇలాంటి పదాలు వస్తున్నాయి. ఈ పదాలు ఉండడం వలన ఇది పరేశ్వరుడే, పరమాత్మే. నా జీవోపి. ఇంకోటి ఏంటంటే ద్రష్టృ ద్రష్టృత్వాదే న ప్రధానం. అంటే చూడగలిగేటటువంటి శక్తి లేకపోవడం వల్ల ప్రధానము కాదు. ప్రధానము కాదు. నా జీవోపి, జీవుడు కూడా కాదు. నియమ్యత, అంచేత నియమం ప్రకారం అతను కూడా ఈ జీవుడు కాదు, ప్రధానము కాదు, పరమాత్మ మాత్రమే అని ఇక్కడ ఈ వైయాసిక న్యాయమాల చూసామండి. తర్వాత దీంట్లోని చర్చ కూడా కొంత చేసాం. ఈ అనువాకం, ఈ పేరా అంతా మనం ఆల్మోస్ట్ చూసాం. మనం మరి ఒక్కసారి ఫాస్ట్గా కవర్ చేసుకుందాం. ఇంకేదంటే ఇక్కడ ఇమంచ లోకం పరంచ లోకం సర్వాణి చ భూతాని యో అంతరో యమయతి ఇత్యుపక్రమ్య శ్రూయతే. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామి అమృతః. బృహదారణ్యక ఉపనిషత్తు అండి. ఇమంచ లోకం పరంచ, ఇమం లోకంచ, ఈ లోకాన్ని, పరంచ, పరలోకాన్ని, సర్వాణి చ భూతాని, సమస్తమైనటువంటి జీవుల్ని కూడా యహ లోపల, అంతరహ యమయతి, ఎవడు లోపల ఉండి వాటిని నియమము చేస్తున్నాడో, కంట్రోల్ చేస్తున్నాడో అని ఇది ఉపక్రమ్య అని ఉపక్రమం చేసి ప్రారంభించి ఇంకా ఏం చెప్తుంది వాక్యం? యః పృథివ్యాం తిష్టన్, భూమి యందు ఉంటూ, పృథివ్యా అంతరహ, భూమికి లోపల ఉంటూ, యం పృథివీ ఉండడం వల్ల యం పృథివీ నవేద, తన లోపలే ఉన్నాడు కానీ ఆ భూమికి తెలియదు. భూమికి లోపలే ఉన్నాడు కానీ భూమికి తెలియదు తన లోపల ఉన్నాడు. కానీ ఆ లోపల ఉన్నాయనికి ఈ భూమి మాత్రం అది శరీరంగా ఉంటుంది. ఆయన ఆ భూమికి లోపల ఉండి యః పృథివీం అంతరహ, ఆ భూమికి లోపల ఉండి యమయతి, అతను ఆ భూమిని నియామము చేస్తూ ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఏ స్పీడ్లో తిరగాలి, భూకంపాలు ఎప్పుడు రావాలి, మొత్తాన్ని కూడాను దానికి సంబంధించి మొత్తాన్ని కూడా ఆయనే చూస్తూ ఉంటాడు. ఏషత ఆత్మ, ఆ భూమికి లోపల ఉండేటటువంటి ఆత్మస్వరూపుడు అంతర్యామి, ఆయన అంతర్యామి, అమృత, మరణం లేనటువంటి వాడు అని ఈ రకంగా ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకుని అత్ర ఆ లోపల ఉన్నటువంటి వాడు ఎవడయ్యా? అధిదైవతం, అధిలోకం, అధివేదం, అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మంచ కశ్చిద్ అంతః అవస్థిత యమయిత అంతర్యామి ఇది శ్రూయతే. ఇక్కడ మామూలుగా ఈ పదాలు ఉన్నాయి. అధిదైవతం అని, అధిలోకమని, అధివేదం అని, అధియజ్ఞం అని, అధిభూతం అని భగవద్గీతలో వస్తాయి, మనకి ఈ శిక్షావళిలో కూడా వస్తూ ఉంటాయి. అలాంటి చోట ఆ లోపల అలాంటి వాటన్నిటి కూడా లోపల ఉంటా అధ్యాత్మం అని. ఇలాగ కశ్చిత్ అంతరహ అవస్థిత, ఎవడో ఒక అతను లోపల ఉండి మొత్తం అందరినీ యమయిత, అతను అందరినీ యమము చేస్తూ ఉంటాడు. యమము చేయటం అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో ఇట్లా చేయిస్తూ ఉంటాడు. అతని పేరు అంతర్యామి, అతని అంతర్యామి అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఇన్ని రకాలు చెప్పావు కదా, సహా కిం అధిదైవాద్యభిమాని దేవతాత్మా కశ్చిత్. ఏమయ్యా ఆ లోపల ఎవడో ఉంటాడన్నావు చూసా, అతను అధిదైవాది అభిమాని దేవతాత్మ. ఎవరో ఒక దేవతా పురుషుడు ఎవరైనా లోపల ఉన్నాడా అని అనుకోవచ్చా? అధిదైవము అంటే అధిష్టానము, అధిష్ఠించి ఈ దేన్నైతే ఒక మంత్రాధిష్టాన దేవత కావచ్చు, వృక్షాధిష్టాన దేవత కావచ్చు, ఏదైనా సరే ఒక వస్తువు ఉందంటే ప్రతి వస్తువుకి ఒక దేవత ఉంటాడు. జలాధిష్టాన దేవత కావచ్చు, అగ్ని కావచ్చు. అలాగా కిం అధిదైవాది అభిమాని అంటే వస్తువులని ఆశ్రయించి ఉండేటటువంటి అధిష్టాన దేవత, దాని అభిమాన దేవత. అలాంటిది దైవతాత్మ, కశ్చిత్ దేవతాత్మ కిం, అలాంటి ఏదైనా దేవతా స్వరూపుడు అంటావా లోపల ఉన్నవాడు? కిం వా లేక ప్రాప్త అనివాద్యైశ్వర్య కశ్చిత్ యోగి వా, చివరి విన్నారే అంటే కశ్చిత్ యోగి వా. అష్టైశ్వర్యాలు మనకి అనిమ, మహిమ, లఘిమ, గరిమ ఇలా ఉండేటటువంటి మొత్తం 8 రకాల శక్తులు ఏవైతే ఉన్నాయో ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు అంటారే. ఆ అష్టైశ్వర్య సిద్ధి పొందినటువంటి ఎవరన్నా యోగి అతను లోపల కూర్చుని వెళ్ళి చేస్తున్నాడు అంటావా? లేక కిం వా పరమాత్మ
లేక పరమాత్మ అంటావా? కింవా అర్ధాంతరం కించిత్, లేదా ఇంకోటి ఏదో. ఇత్యపూర్వ సంజ్ఞా దర్శనాత్ సంశయ. అందుచేత ఆ లోపల ఉండేటటువంటిది ఎక్కడా లేనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం వల్ల అనుమానం వస్తోంది. కిం తావన్న ప్రతిభాతి. మనకి ఏమర్థమైంది ఇలా చెప్తాను? సంజ్ఞాయా అప్రసిద్ధత్వాత్ సంజ్ఞినా అప్రసిద్ధే అప్రసిద్ధేన అర్ధాంతరేణ కేనచిత్ భవితవ్యమితి. ఇక్కడ రెండు ఉన్నాయి, సంజ్ఞ సంజ్ఞి. వాళ్ళు పలికేప్పుడు కూడా అండి సంజ్ఞ వెంటనే అనేయకూడదు. సంజ్ఞ మధ్యలో కొంచెం చిన్న పాజు ఇవ్వాలట. జ్ఞక సంజ్ఞ అనే పలికేప్పుడు మన సంజ్ఞ అంటాం, సంజ్ఞ శాస్త్రం కాదండి. సం వేదంలో కూడా వచ్చాడు సంజ్ఞానం, మధ్యలో చిన్న పాజు ఉంటుంది చూడండి. సంజ్ఞానం విజ్ఞానం మిగతా అని కలిపేయచ్చు, కానీ సంకీను జ్ఞాకి మాత్రం అలా అలా పలకాలి. సంజ్ఞాయ అప్రసిద్ధత్వాదు. ఇక్కడ చెప్పినటువంటి విషయము ఆ సూచన ఏదైతే ఉందో అంత ప్రసిద్ధి కాదయ్యా ఇది. ఆ సంజ్ఞిన అపి అప్రసిద్ధి అంటే, సంజ్ఞన అంటే అప్రసిద్ధేన అర్ధాంతరేణ కేనచిత్ భవితవ్యమితి. ఆ ఈ సంజ్ఞ కలవాడు సంజ్ఞి, అతను కూడా పెద్ద ఎక్కువగా తెలిసినటువంటి వాడు ఏం కాదు. అందుచేత ఇంకోటి ఏదైనా కావచ్చా? అథవా నా అనురూపిత రూపం అర్థాంతరం శక్యం అస్తి ఇది అభ్యుపగంతం. అనురూపితం అంటే ఇంతవరకు స్పష్టముగా చెప్పబడనటువంటి ఒక రూపము. ఓ శ్రీ మహావిష్ణువు ఇలా ఉంటాడు, మహాలక్ష్మి ఇలా ఉంటుంది, లేదా పార్వతీదేవి అలా ఉంటుంది. అలా రకరకాల రూప వర్ణన ఉంది. ఆ రూపాలతో దర్శనం ఇచ్చినట్టు కూడా అక్కడక్కడ మన కథలు ఉన్నాయి. అంటే నిరూపితమైంది. ఇక్కడ ఇంతకు ఆ లోపల ఉన్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో అది అనురూపితం. అది ఇలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయారు. అంచేత అర్ధాంతరం అంచేత అలాంటి ఒక వస్తువు ఇంకోటి ఏదో ఉంటుంది అని అనుకోవడం సాధ్యం కాదయ్యా. ఇప్పటికీ చాలా రకాలు చెప్పుకున్నాం కదా. అంతర్యామి శబ్దశ్చ అంతర్యమన యోగేన ప్రవృత నా అత్యంతం అప్రసిద్ధ. అసలు అంతర్యామి అనే పదానికి అర్థమే తెలియట్లేదా? అలా కాదు, అంతర్యామి అనే పదానికి అర్థం తెలుస్తోందండి. అంతః యామి అంటే లోపల ఉండి, అంటే అసలు బొత్తిగా నీకు బొత్తిగా అనే పదం వాడుతూ ఉంటామండి. బొత్తిగా తెలియలేదు. ఇందాక చెప్పేది అనురూపితం అంటే స్పష్టంగా తెలియలేదు. అంటే స్పష్టంగా తెలియదు, అస్సలు తెలిసినా కొంచెమైనా కొంచెం తెలుస్తోంది. ఎలాగా? ఆ పదంలో అర్థం తెలుస్తోంది. అంతర్యామి శబ్దశ్చ ఆంతర్యం, అంతర్యామి శబ్దశ్చ ఆంతర్యం అనయోగేన ప్రవృత్త అత్యంతం అప్రసిద్ధ. అంటే అంతర్యమన యోగేన లోపల ఉండి యమనము చేయుట అనేటటువంటి ఆ మాట అర్థమవుతోంది. అలా అత్యంతం అప్రసిద్ధం కాదు. ఆ శబ్దమే అసలు పూర్తిగా ఇప్పుడు ఆ అక్షరాల కదలికే ఇప్పుడు వినలేదన్నాం అనుకోండి, అలాంటిది ఏం కాదు అని చెప్పి అంతర్యామి శబ్దం ఏదో కొంచెం పదం వింటే ఏదో కొంచెం తెలుస్తుంది, కానీ అసలు ఆ అంతర్యామి శబ్దం చేత చెప్పబడుతున్నటువంటి వాడు ఎవడో నాకు తెలియట్లేదు. తస్మాత్ పృథివ్యాది అభిమాని కశ్చిత్ దేవ అంతర్యామి స్యాత్. అంచేత లోపల ఎవడో భూదేవత ఏమండి ఇలాగ అన్నట్టుగా పృథివ్యాది అభిమాని. భూమి ఉంది, భూమికి భూదేవత ఉంది. అలాగే ఒక్కొక్క దానికి అగ్ని ఉంది, అగ్నిదేవుడు ఉన్నాడు. వాయువుకు వాయుదేవుడు ఉన్నాడు. అలాగా పృథివ్యాది అభిమాని కశ్చిత్ దేవ అంతర్యామి. అలాగే ఎవడో ఓ దేవుడు, దేవతలు అనేక వేల మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలో ఒక దేవుడు అంతర్యామి అని చెప్పడానికి వీలవుతుంది. తథాచ శ్రూయతే. అలా కొంచెం నాకు ఆర్గ్యుమెంట్ అలా అనడానికి కూడా దానికి కొంత కారణం ఉంది అని చెప్పుకొస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట, ఒకానొక దేవుడు అనేటటువంటి ఏదో దేవుడు అంతర్యామి అని పిలవబడవచ్చు అని ముందర పూర్వపక్షం చేస్తున్నాడు. తథాచ శ్రూయతే పృథివ్యా ఇవ యస్య ఆయతనం అగ్ని లోక మనోజ్యోతి. ఇక్కడ ఇందులోని బృహదారణ్యకోపనిషత్తులో వాక్యం ఉందంటే పృథివ్యా పృథివీ ఏవ అస్య ఆయతనం. అంటే ఇతను అంటే ఎవరు? ఆ అంతర్యామికి భూమి ఓ దేహం లాంటిది. అతని ఆయతనం, అతని నివాస స్థానం, అతనికి నివాస స్థానం భూమి. అగ్ని లోకము అంటే చూపు అని అర్థం అండి, కన్ను. అగ్నిదేవుడు అతనికి కన్ను లాంటిది. మనస్సు జ్యోతి లాంటిది. ఇలాంటి వాక్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. అంటే దీని ఓ దేహం అన్నట్టుగా కనిపిస్తుంది. ఆయతనం అన్నాడు కదా, ఓ దేహం, ఓ నివాస స్థానం.
లోపల ఉండే ప్రాణం ఉందనుకోండి, మన ప్రాణంలో ఈ శరీరం ఉన్నసేపు ప్రాణం అంటే ప్రాణానికి ఈ శరీరం నివాస స్థానం. అలాగా సచ కార్యకరణవత్వాత్ పృథివ్యాదీన్ అంతస్తిష్టన్ యమయతి. ఇది కావాలి పెట్టుకోవాలండి మీరు, లేకపోతే మీకు ఈ సంధి ఎక్కడ పెడితే తెలియదు. గమని పృథివ్యాదీన్ అంటే ఎలా ఉంది చదివితే, పృథివ్యాదీన్ అంతస్తిష్టన్ యమయతి ఇది. అది కొంచెం పదవిభాగం చేసుకుంటే పదవిభాగం చేసుకున్నారు చాలా సులభంగా లాగేస్తారు. పృథివ్యాదీన్ అంతః తిష్టన్ యమయతి ఇది. అది అన్ని పదాలు ఉన్నాయి అందులో. కార్యకరణవత్వాత్ అంటే ఓ దేహము ఇంద్రియాలు ఉన్నట్టుగా ఇప్పుడు చూడండి, ఓ దేహం గురించి చెప్పినట్టు అయింది. ఆయాసనం అనేప్పుడు ఈ భూమి అతనికి నివాస స్థానము, ఆయతనము అంటే దేహం చెప్పేసినట్టు అయిపోయింది. కరణం ఇంద్రియాలు, అగ్ని లోక, అగ్ని జ్ఞానేంద్రియం కన్ను లాంటిది. మనః జ్యోతి, అది కూడా మనకి అంత మనఃషష్ఠాని ఇంద్రియాన్ని అన్నారు కదా. అంచేది ఇక్కడ దేహం గురించి, ఇంద్రియాల గురించి, మనస్సు గురించి చెప్పడం జరిగింది కనుక కార్యకరణవత్వాత్ దేహము ఇంద్రియములు ఉండుట వలన ఎవరికి? ఈ దేవతకి. పృథివ్యాధీన్ అంచేత ఇతను ఈ దేవత ఈ లక్షణాలు ఉండుట వలన పృథివ్యాధీన్ అంతస్తిష్టన్ యమయతి ఇది యుక్తం దేవతాత్మన యమయితిత్వం. అంచేత ఇతనికి భూమి మొదలైనటువంటి వాటి వలె ఉండేటటువంటి ఒక దేవతా స్వరూపుడు లోపల ఉంటూ ఈ దేహాన్నంతని కూడా దాన్ని ఆ ఎందులో ఉంటే అందులో వాటన్నిటి కూడా నియామకం చేస్తూ ఉంటాడు అని చెప్పడం యోగ్యంగా ఉంది. లేదు ఆయన ఒక్కడికే అని చెప్పట్లేదు, ఆయన ఉండొచ్చు, అది ఫస్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్. సెకండ్ లెవెల్లో యోగినోవా కస్యచిత్ సిద్ధస్య ఇక్కడ సంధి చేసుకున్నాం, సర్వ అనుప్రవేశేన యమయితృత్వం స్యాత్. లేక మహాయోగీశ్వరుడు ఉన్నాడు, కస్యచిత్ సిద్ధస్య సిద్ధపురుషుడు అతను. సిద్ధపురుషుడు అంటే అది ఏం కావాలో కోరుకుంటే అది సిద్ధిస్తూ ఉంటుంది. ఇది చెప్పారు మన కర్దం ప్రజాపతి గురించి చెప్పుకున్నాం వేళ. సర్వ అనుప్రవేశేన సమస్తమైనటువంటి వాటిల్లోనూ కూడా ప్రవేశించి కూర్చునేటటువంటి లోపల దూరి కూర్చోవడం ద్వారా కరెక్ట్ మాట అది. ఆ మాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అనుప్రవేశేన అంటే ఒకటి ప్రవేశించగా దాని వెనకాల అనుసరించి ప్రవేశించడం అనుప్రవేశం అంటారు, అంటే ఫాలోయింగ్ అనమాట. అలాగా ఒక సిద్ధ పురుషుడు అన్ని సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క దేహాల లోపలికి ప్రవేశించి ఆయన యమయితృత్వం సమస్త జీవరాశిని కూడా నియామకం చేస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని చెప్పడం కూడా అలా కూడా అలా కూడా అవ్వచ్చు. కానీ ఈ రెండే కుదురుతాయి తప్ప నతు ఇక్కడ పరమాత్మ రా ఎగిరిపోయిందండి. నతు పరమాత్మ ప్రతీయదే. ఇక్కడ పరమాత్మ అనే మాట లేదు, అది చెల్లదు. పరమాత్మ అనే మాట చెల్లదు. అకార్యకరణత్వాద్ ఏం చేదంటే పరమాత్మకి దేహము లేదు, ఇంద్రియాలు లేవు. ఇక్కడేమో దేహం ఉన్నట్టుగా వర్ణిస్తున్నాడు, ఇంద్రియాలు ఉన్నట్టుగా వర్ణిస్తున్నాడు. అంటే దేహాలు ఇంద్రియాలు ఉన్నట్టుగా వర్ణిస్తున్న వాక్యం మూలంగా పరమాత్మని రూల్ అవుట్ చేసేయచ్చు. ఆ రెండు కూడా పృథివ్యాది దేవతలకి ఉండొచ్చు, యోగీశ్వరుడికి ఉండొచ్చు. అంటే అక్కడ వాక్యం ఈ వాక్యాన్ని సాటిస్ఫై చేస్తుంది కనుక ఆ రెండిట్లో ఏదైనా తీసుకుందాం అంతర్యామి అనే మాటకి. కానీ పరమాత్మ మాత్రం సుతరాము తీసుకోవడానికి వీలు లేదు అంటూ పూర్వపక్షి ఇప్పటికి సిద్ధాంతం చేసుకొచ్చాడు. అప్పుడు దాని మీద సిద్ధాంతిగా చెప్తున్నారు. ఏవం ప్రాప్తే ఇదముచ్యతే. ఏవం ప్రాప్తే అంటే ఇలా ఉండగా, అంటే ఇలాగ పూర్వపక్షి ఇలాంటి ప్రతిపాదన చేయగా ఇదముచ్యతే. ఇప్పుడు చెప్తున్నాను. యోంతర్యామి అధిదైవాదిషు శ్రూయతే స పరమాత్మ ఏవ స్యాత్ నా అన్యః ఇది. ఇక్కడ యహ అంతర్యామి అధిదైవాదిషు అధిదైవముల యందు అంతర్యామి అంటే దేవతలకి కూడా లోపల ఉంటాడు అనేటటువంటి ఒక మాట ఏది వినిపిస్తుందో, భూమికి లోపల ఉంటాడు. భూమికి లోపల ఉంటాడు అంటే భూమికి లోపల భూమి ఉండదు, భూమికి లోపల ఎవరుంటారు అది తేల్చాలి. ఇంకేత ఇందాక వాక్యాలు అక్కడ నువ్వు ఆర్గ్యుమెంట్ సరిపెట్టావు. ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతున్నానయ్యా, భూమికి లోపల ఎవరు అంతర్యామి ఉంటాడు అన్నారు కదా. భూమికి లోపల ఉండి అంతర్యామి ఎవరు? భూమి అవుతుందా, ఇంకోటి ఏమైనా డిఫరెంట్ అవుతుందా?
ఇంకోటి ఏది డిఫరెంట్ కాదు, అది పరమాత్మ మాత్రమే అవుతుంది. యహ అంతర్య అధిదైవాదిషు అంటే అధిష్టాన దైవతముల యొక్క అంతర్యామి, వాళ్ళందరికీ లోపల ఉండి వాటిని నియామకం చేసేవాడు, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అని యహ శ్రూయతే, ఎవరి గురించి అయితే చెప్పడం జరుగుతుందో సహా పరమాత్మ ఏవ స్యాత్, ఆ వ్యక్తి పరమాత్మ మాత్రమే అవ్వాలి. నా అన్యః ఇది, ఇంకోటి అవ్వడానికి అవకాశం లేదు అనేప్పటికీ ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం ఎందుకు కుతః, ఎందుకు కుదరదయ్యా అని పూర్వపక్షం మళ్ళీ సిద్ధాంతిని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు, తద్ధర్మ వ్యపదేశాత్. ఇక్కడ మొత్తం టెక్స్ట్ అంతా చూడాలి, ఆ టెక్స్ట్ అంతా చూసే తద్ధర్మ వ్యపదేశాత్, ఆ పరమాత్మ యొక్క ధర్మాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంచేది ఇక్కడ పరమాత్మని అర్థం తీసుకోవాలి తప్ప జీవుడిని తీసుకుందామా లేకపోతే ఇంకోటి దేవతను తీసుకుందామా అవి కుదరవు. తస్య హి పరమాత్మనః ధర్మాః ఇహ నిర్దిశ్యమానాః దృశ్యంతే. తస్య హి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క ధర్మములే ఇహ ఇక్కడ నిర్దిశ్యమానాః దృశ్యంతే, చేత్తో చూపించినట్టుగా చూపించడం జరుగుతుంది పరమాత్మ యొక్క లక్షణాలని. పరమాత్మ యొక్క లక్షణాలు అంత స్పష్టంగా ఎదురుకుండా కనిపిస్తే పరమాత్మని చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి వీల్లేదు. ఏం చేదంటే పృథివ్యాది తావత్ అధిదైవతాది భేద భిన్నం సమస్తం వికారజాతం అంతస్థిష్టన్ యమయతీతి పరమాత్మనః యమయితృత్వం ధర్మ ఉపపద్యతే. మొట్టమొదటి ఆర్గ్యుమెంట్, సమస్త జీవరాశుల్లోనూ ఆయన లోపల ఉంటాడు అని అన్నాం. అంటే ఏమిటి ఆ సమస్త జీవరాశులు అంటే ఏం చెప్పు? పృథివ్యాది, పృథివీ మొదలైనవి, పృథివీ ఒక ఒక ఎంటిటీ, అలాంటివి చాలా ఉన్నాయి. అగ్ని ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. అధిదైవతాది భేద భిన్నం, వాళ్ళందరూ మొత్తం అంతా ఆకాశంలో కనిపిస్తున్న ఆ గోళాన్ని మనం సూర్యబింబం అంటున్నాం, లేదా రాత్రిపూట అయితే చంద్రబింబం అంటున్నాం. ఇలాగా వాటన్నిటికీ అధిదేవతలు ఉన్నారు, అధిష్టాన దేవతలు ఉన్నారు. అధిదైవతాది భేద భిన్నం, ఆ కనిపిస్తున్నటువంటి రూపాలన్నిటికీ ఉన్నటువంటి పేర్లు అధిష్టాన దేవతలు అనుకుంటే వాళ్ళకంటే భిన్నంగా ఉండి, అంటే లోపల ఉండేవాడు. సమస్తం వికారజాతం, ఈ తయారైనటువంటి ఈ గోళా స్వరూపంలో తయారైనటువంటి ఈ దేవతలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వికారజాతం అంటే కార్యము, సృష్టించబడిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళంతా సృష్టించబడిన వాళ్ళు, తయారైన వస్తువులు వీళ్ళు. దాని వికారం అంటారు. వికారం అంటే కార్యము, తయారైన వస్తువు. మార్పు, వికారం అంటే మార్పు అని అర్థం అండి. వికృతి, ఈ వికారజాతం సమస్తమైనటువంటి కార్యజాతం, సమస్తమైనటువంటి తయారైన వస్తువులన్నిటినీ కూడా అంతస్థిష్టన్ అన్నిటికీ లోపల ఉంటూ యమయతి అన్నిటినీ నియామకం చేస్తాడు. ఇది ఆ మాట అది ఎవరి లక్షణం అయ్యా? పరమాత్మనః యమయితృత్వం ధర్మ ఉపపద్యతే. ఆ లక్షణం ఒక పరమాత్మకి చెప్పడం జరిగి సమస్త వేదాంగ దర్శనాది గ్రంథాలన్నింటిలోనూ కూడా ఏకవాక్యంగా చెప్పినటువంటిది ఏమిటంటే అన్నిటికీ లోపల ఉండి ఆయనే మొత్తం అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడని ముక్తకంఠంతో చెప్పడం జరిగింది పరమాత్మ లక్షణం అని. ఆ మాట చెప్తున్నాం అయ్యా. పరమాత్మనః అది పరమాత్మనః ధర్మ, అది పరమాత్మ యొక్క ధర్మం. అది ఆ ప్రాపర్టీ ఇంకెవరికి లోపల కూర్చుని సమస్త జీవరాశిని కంట్రోల్ చేసేటువంటి ఇంకోటి ఎవరికి అధికారం లేదు, శక్తి లేదు. కారణం ఏంటంటే అయితే సర్వ వికార కారణత్వే శక్తి సర్వశక్తి ఉపపత్తే, సమస్తమైనటువంటి ఈ కార్యజాతానికి అతను కారకుడు. అంటే మూల కారణం వెవ్వడు అంటే సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఉండేటటువంటి సమస్త వస్తు సముదాయానికి, సమస్త వస్తు సముదాయము కార్యము, వికారములు, సర్వ వికారములు, వాటికి కారణం, వాటి ఉత్పాదకుడు, తయారు చేసినటువంటి వాడు అతను. అంత అన్ని వస్తువులను తయారు చేయాలంటే సర్వ వికార కారణ అన్ని వస్తువులకి, ఇన్ని అనంతకోటి వస్తువులు, అనంతకోటి వస్తువులకి కారణం అయ్యాడు అంటే అర్థం అతను శక్తి ఎంతో ఊహించుకోండి. అంటే సర్వ వికార కారణత్వే, సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఉండే ప్రతి వస్తువుకి కూడా కారణత్వం అతను అవ్వడానికి అతనికి ఆ శక్తి ఉన్నప్పుడు సర్వశక్తి ఉపపత్తి, ఆ తయారయ్యే వస్తువుల్లో ప్రవేశపెట్టబడ్డటువంటి శక్తులన్నీ అతనివే. తన శక్తిని అందులో కొంచెం ఓ పార్టీ ఇందులో పెట్టాడు, ఇంకో పార్టీ ఇంకో దాంట్లో పెట్టాడు, ఇంకో పార్టీ ఇంకో దాంట్లో పెట్టాడు. అలా సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో తాను తయారు చేసిన వస్తువులన్నింటిలోనూ తను కొంత 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 తన శక్తిని పెట్టి వచ్చాడు. తన దగ్గర లేని శక్తిని వాటిలో ప్రవేశపెట్టలేడు. ఇప్పుడు ఆ సమస్త జీవరాశుల యొక్క శక్తుల యొక్క టోటల్ చేస్తే, సమ్మేషన్ చేస్తే అది ఇతని శక్తి. అంచేత సమస్తానికి కారణస్వరూపుడయ్యాడు, అతను సర్వశక్తివంతుడై ఉంటాడు ఆ పరమాత్మ.
అలాంటి వాడు అతను ఎటువంటి వాడు ఇంకా వేదం చెప్తుంది ఇక్కడ వాక్యం ఏషత ఆత్మా అంతర్యామి అమృత అని అలాగా సమస్త పృథివ్యాది అధిదేవతలందరికీ లోపల ఉంటూ సమస్త శక్తివంతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి వాడు అతన్ని ఏమంటారయ్యా ఆత్మ ఆత్మ అనే శబ్దం చేత అంతర్యామి అంతర్యామి అనే పదం చేత అమృత అమృత స్వరూపుడిగా ఇలా వర్ణించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమేమి చెప్తున్నాంటే ఇతీచ ఆత్మత్వ అమృతత్వే ఇక్కడ ఇందులో చెప్పిన పదాలు చేస్తే ఆత్మ అనే పదం వాడాడు. అంటే ఆత్మత్వము దానికి ఉంది. ఒక ఆవు ఉందన్నాం అనుకోండి, ఆవు అంటే గోవు. ఏముంటే అది గోవు అవుతుంది, గోత్వం ఉంటే గోవు అవుతుంది అన్నారు శాస్త్రంలో. ఆవుకు ఉండవలసిన లక్షణాలు దానికి ఉంటే ఆవు అవుతుంది, దాని గోత్వం. మానవత్వం, మానవుడు మానవత్వము, మానవునికి ఉండవలసినవి అంటే ఉండవలసినవి ఏదో ఒకటి గుర్తించారు, అవన్నీ ఉంటే వాటి మానవత్వము త్వకారం వస్తుందండి. అలాగే ఇక్కడ ఆత్మత్వము, ఆత్మ గనక ఉంటే ఎలా ఉంటుందో దాని లక్షణం ఏంటంటే ఆత్మత్వము. అమృతము, అమృతత్వము. ఇందాక చెప్పినాడు మానవత్వము గోత్వము అన్నట్టుగా వాటిని కూడా జాతి లక్షణాలు అంటారండి. ఇవంతా మనకి ఇందులో వస్తాయి, న్యాయంలో వస్తాయి. ఇక్కడ రెండు పదాలు ఆత్మ, అక్కడ మూడు పదాలు ఉన్నాయి చూడండి, ఆత్మ అంతర్యామి అమృత. ఈ మూడిట్లోనే అంతర్యామి అనే పదాన్ని వర్ణించడానికి బయలుదేరిగా మిగతా రెండు పదాలు తీసుకుంటున్నారండి, ఆత్మ అనే పదాన్ని అమృతము. వీటికి లక్షణం ఏంటయ్యా? ఆత్మ అనే దాని యొక్క లక్షణం ఏంటి? ఆత్మత్వము. అమృతము అనే పదానికి లక్షణం ఏంటి? అమృతత్వము. అంటే ఇక్కడ చెప్తున్నాను ఆత్మత్వ అమృతత్వే. ఇది ఎలాంటిదండి? ప్రథమ విభక్తి ద్వివచనం, రెండే పదాలు కదా. ముఖ్యే, ఇది కూడా మళ్ళీ ద్వివచనం, జ్ఞానం జ్ఞాని అన్నట్టుగా. ఈ రెండు కూడా పరమాత్మన ఉపపద్యేతే. ఈ రెండు లక్షణాలు పరమాత్మకే వర్తిస్తాయి, ఇంకెవ్వరికి వర్తించవు. ఆత్మ అనే పదాన్ని ఈ కాంటెక్స్ట్లో ఇంక దేనికి వాడడానికి వీలేదు వేదాంతంలో, పరమాత్మకి. అలాగే అమృత, అది పరమాత్మకి. యం పృథివీన వేద ఇతిచ, ఇంతే కాదయ్యా. యం పృథివీన వేద, ఆ పృథివీ లోపల ఉంటాడు. ఇందాక వాక్యం మొట్టమొదటి వచ్చి తన లోపల ఉండే ఆ వ్యక్తిని పృథివీ తెలుసుకోలేదు అనే మాట కూడా వచ్చిందండి. యం పృథివీన వేద, ఎవరిని భూమి తెలుసుకోలేదు. ఇది చ పృథివీ దేవతాయా అవిజ్ఞేయం అంతర్యామిణం బ్రువన్. ఎవరిని తెలుసుకోలేకపోయింది భూమి? తన లోపల ఉన్నటువంటి వాడిని. అతను ఇంకో పేరేమిటి? అంతర్యామి. భూమి లోపల ఉండేటటువంటి ఆ అంతర్యామిని భూమి తెలుసుకోలేకపోయింది, తన లోపల ఉండేవాడిని. అది ఎటువంటి యజ్ఞత కారణం అంటే అవిజ్ఞేయం. అది తెలుసుకోవడానికి వీలైన వస్తువు కదయా, అంత తేలిగ్గాను. అవిజ్ఞేయం అంతర్యామినం, ఆ లోపల అంతర్యామి, అతన్ని తెలుసుకోవడం అసాధ్యము, తెలుసుకోవడం సాధ్యమైంది కాదు అని చెబుతూ దేవతాత్మ దేవతాత్మన అన్యం అంతర్యామినం దర్శయతి. అంచేత భూమి కంటే భిన్నమైనటువంటి ఇంకొక అంతరాత్మ లోపల ఉన్నాడు అనే విషయాన్ని, దేవతాత్మన అన్యం, దేవతాత్మ కంటే భిన్నమైనటువంటి వేరొకడైనటువంటి అంతర్యామినం. అంటే దేవతాత్మ వేరు, భూమి వేరు, భూమి లోపల ఉన్న అంతర్యామి వేరు, ఇద్దరు ఉన్నారు. అంతర్యామినం దర్శయతి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆ భూమి అనే దేవతల గురించి పేరు చెప్పింది, ఆ భూదేవతకి లోపల ఉండేటటువంటి అంతర్యామిని గురించి కూడా చెప్పడం జరిగింది. దేవతాత్మ అంటే ఒక భూమిని ముందు జనరల్గా చెప్పాం, ఇంక మిగతా అగ్నిదేవత తీసుకోవచ్చు, వాయుదేవత తీసుకోవచ్చు. దేవతాత్మ కంటే అన్యం, అంతకంటే భిన్నమైనటువంటి అంతర్యామినం దర్శయతి, లోపల ఉండేటటువంటి అంతర్యామల గురించి చూపిస్తుంది. పృథివీ దేవత హ్యహం అస్మి పృథివీ ఇత్యాత్మానం విజానీయాత్. భూదేవత అంటుందిట అహమస్మి, అహం పృథివీ అస్మి, నేను పృథివీని. నన్ను ఏమంటారు? పృథివీ ఆత్మానం నన్ను పృథివీ అని తెలుసుకోండి. నన్ను పృథివీ అని, నన్ను అక్కడ తనను, ఆ తనను ఇక్కడ అహం ఉందంటే, ఈ ఆత్మ ఉందంటే అది లోపల ఉన్న అంతర్యామి ఆత్మ కాదు. పృథివీ ఆత్మ నన్ను, ఇక్కడ ఆత్మ అనే పదాన్ని అర్థం అలా తీసుకోవాలి అనక. తథా అయితే ఆ లోపల ఉన్నటువంటి వాడు ఇంకా ఎటువంటి వాడయ్యా? ఇందాక రెండు చెప్పాడు, ఆత్మత్వము ఉంది అమృతత్వము ఉంది అని చెప్పాడు లోపల ఉన్న అంతర్యామికి. ఇంకో రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అదృష్టత అదృష్ట అశ్రుత ఇత్యాది వ్యపదేశ రూపాది విహీనత్వాత్ పరమాత్మన ఉపపద్యతే ఇది. ఆ లోపల ఉండేటటువంటి ఇత్యాది వ్యపదేశం అంటే యూటిలైజేషన్ ఆఫ్ ది వర్డ్స్, ఈ శబ్ద ప్రయోగము ఇలా చెప్పడం ఏమండి, ఇండికేషన్.
ఈ ఇత్యాది వ్యపదేశ, ఈ రకంగా చెప్పడం ఏదైతే ఉందో ఏమని చెప్పడం జరిగింది, ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామి అదృష్ట, ఎవరి చేతను చూడబడలేదు, అశ్రుత, ఎవడి చేతను వినబడలేదు. అంటే బయట కూర్చునే లోపల ఆయన వింటాను, స్టెతస్కోప్ పెట్టుకుని వింటాను, ఇంకోటి పెట్టి ఏం వేటికి లొంగడాయన. స్టెతస్కోప్ పెట్టుకుంటే లోపల వచ్చే సౌండ్ వినిపిస్తుంటాయి. ఆ సౌండ్ కూడా దొరకని వాడు ఉన్నాడు ఒక ఆయన, ఆయన అశ్రుత. అలాగే ఎండోస్కోపీలో పెడితే లోపల ఏముందో మనకి లైట్తో చూస్తూ ఉంటాను బయట నుంచి. అదృష్ట, అప్పుడు లోపల లోపల ఉన్నారు కదా, మరి లోపల ఉండంటే ఎండోస్కోపీలో ఆ పైపు లోపల వేసారంటే లోపల ఏముందో కనిపిస్తూ ఉంటుంది ట్యూబ్లోంచి. అలా కాదు, ఆ లైట్ ద్వారా కూడా చూడడానికి దొరకని వాడు ఇంకోటి ఉన్నాడయ్యా. అదృష్ట, అశ్రుత ఇత్యాది వ్యపదేశ, ఇలాంటి వాక్య ప్రయోగం ఏదైతే ఉందో అది ఎప్పుడు వాడతారు? అదృష్ట అంటే ఆయనకు ఒక రూపం ఉంటే కనిపించిన వాడు అవుతాడు, రూపమే లేని వాడికి కనిపించడం ఉండదు. అలాగే అశ్రుత, శబ్దగోచరం అంటే దానికి ఏదో తరంగాలే ఉండాయి, తరంగాలే లేకుండా ఉన్నవాడైతే ఆయన వినిపించే యోగమే ఉండదు. రూపాది విహీనత్వాత్, అంచేత లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామికి రూపము మొదలైనవి లేకపోవటం వల్ల ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయా అంటే, ఏ రూపము లేదు కానీ ఆయన చూడగలడు, ఏ రూపము లేదు కానీ ఆయన అన్నీ వినగలడు బయటివి. ఈ రకమైనటువంటి లక్షణాలు పరమాత్మన ఉపపద్యతే ఇది, ఈ రకమైన లక్షణాలు ఒక్క పరమాత్మకే వర్తిస్తాయ్యా, ఇంకెవరికి వర్తించవయ్యా అని అక్కడికి తీసుకొచ్చాడండి. అంటే ఇందాక పైకి చెప్పాడు కదా మొట్టమొదట, ఇహ ఏవం ప్రాప్తే ఏదముచితే యోంతర్యామి దైవాసు సృజే స పరమాత్మ ఏవా స్యాత్ న అన్యః ఇది. ఆ వాక్యాన్ని ఇప్పుడే జస్టిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నారండి. ఎత్తు ఏమయ్యా నువ్వు చెప్పిన దాంట్లో ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి మళ్ళీ చిన్న అడ్డం వేస్తాడు. ఆర్గ్యుమెంట్ని నువ్వు సరిగ్గా చెప్పలేదేమో అనిపిస్తుంది సిద్ధాంతి. ఎందుచేతంటే ఎత్తు అకార్యకరణస్య పరమాత్మన యమయితృత్వం నోపబద్యతే ఇది. ఈ లోపల ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో సిద్ధాంతి నువ్వు చెప్పింది ఏంటంటే, లోపల ఉండి సమస్తమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా, దేహాన్ని కానీ తనకి బయట ఉన్నవేటి, ఆత్మ లోపల ఉండగా దానికి బయట ఉన్న ఇంద్రియాలు, దానికి బయట ఉన్న దేహము. ఇప్పుడు లోపల కూర్చుని ఆయన ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తాడు అంటున్నావు, ఆయన లోపల కూర్చుని ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాడు అంటున్నావు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అకార్యకరణశ్చ పరమాత్మన యమయితృత్వం నోపబద్యతే ఇది. ఆ కంట్రోల్ చేసే వాడికి కొన్ని తెలివితేటలు ఉండాలి, కొన్ని సాధనాలు ఉండాలి, వాడికి ఒక దేహం ఉండాలి, వాడికి కొన్ని ఇంద్రియాలు ఉండాలి. అకార్యకరణస్య, దేహము లేక ఇంద్రియాలు లేనటువంటి పరమాత్మ ఎలా నియామకం చేస్తాడయ్యా? గుర్రాలను తోలివాడి చేతిలో ఆ తోలుకర్ర ఉంటుంది, తోలుకర్ర లేకపోతే వాడు దాన్ని కంట్రోల్ చేయగలడా? అదో సాధనే కదా, కనిపిస్తూ ఉండాలి కదా, వాడు చేతితో ఏదో ఎత్తు కొట్టాలి కదా, దాన్ని కళ్ళని లాగాలి కదా. సాధనాలు లేకుండా వాడు గుర్రాలను కంట్రోల్ చేయగలడా? ఈయన అకార్యకరణుడు పరమాత్మ, ఆయన దేహము లేదు, ఇంద్రియాలు లేవని చెప్పావు, ఏ సాధనం లేదు. ఇంక ఏ సాధనం లేనప్పుడు దేహాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేస్తాడయ్యా? ఆ మాట చెప్తాడండి. అకార్యకరణస్య పరమాత్మన అంటే దేహము ఇంద్రియములు లేనటువంటి పరమాత్మకి యమయితృత్వం నోపబద్యతే, ఆయన వీటన్నిటినీ నియామకం చేస్తాడు అనే మాట చెల్లదయ్యా అని అంటాను. ఏమంటావు నువ్వు అంటే, ఈయనంటే నైష దోష, ఏ తప్పు లేదయ్యా, సాధ్యమేది. చేతిలో ఆయన దేహం లేకపోయినా ఇంద్రియాలు లేకపోయినా ఆయన నియామకం చేయగలడు. ఎలా చేస్తాడయ్యా? ఆ మాట చెప్తున్నాండి. యాన్ని యచ్చతి తత్కార్యకరణైరేవ తస్య కార్యకరణత్వ ఉపపత్తే. యాన్ని యచ్చతి, దేనిని వేటిని ఆయన నియామకం చేస్తాడో, ఓ గుర్రము లోపల ఉన్నాడు ఆయన, ఆ గుర్రాన్ని ఎలా నియామకం చేస్తాడు? యాన్ని నియచ్చది అంటే గుర్రాలను నియామకం చేస్తాడు, వాటికి దేహం ఉందా లేదా? ఆ దేహ రూపంలో కూర్చొని తత్కార్యకరణ, వాటి దేహముతోటి వాటి ఇంద్రియాలతోటి తత్కార్యకరణేరేవా, అవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నట్టే లెక్క. దాని దేహం, గుర్రం యొక్క దేహము ఈ పరమాత్మ చేతిలో ఉన్నట్టే లెక్క, ఆయనకు ఉన్నట్టే. ఆ గుర్రం యొక్క ఇంద్రియాలు అది కూడా ఆయన ఇంద్రియాలు లాంటివి. తత్కార్యకరణైరేవ తస్య కార్యకరణత్వ ఉపపత్తే. ఇంత సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు, వాటిలో లేడని అంటావా? నా వాక్యాలు సమస్తం వ్యాపించి ఉన్నాడు, దేహంలోనూ వ్యాపించాడు, ఇంద్రియాలను వ్యాపించాడు, వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. 4 వాక్యాలు చెప్పిన దాంట్లో 2 వాక్యాలు ఉన్నాడంటున్నానా లేదంటున్నానా? ఉన్నాడని చెప్తున్నాను. అంటే అవి
ఆ బయట ఏ వేటిని ఆయన నియామకం చేస్తున్నాడని చెబుతున్నామో వాటి దేహములు వాటి ఇంద్రియములు కూడా ఆయన నియామకంలో ఉన్నట్టే లెక్క. తస్యాపి అన్యః నియంత ఇది. ఆయనకు కూడా ఇంకా ఇలా దేహం ఉంది, ఆయనకు కూడా దేహం ఉంది, ఆయన కూడా ఇంద్రియాలు లోపల ఉన్న అంతర్యామి కూడా ఇలా అన్నావు. ఇప్పుడు ఏమొస్తుందంటే తస్యాపి అన్యః నియంత ఇది అనవస్థా దోషశ్చ న సంభవతి. ఆయనకు కూడా ఇంకా ఓ దేహం అంతర్యామికి కూడా బయట ఒక పృథివీ దేవత ఇందాక చెప్పిన ఉదాహరణ మనం వాడుకుంటున్నాం. దానికి ఒక దేహం ఆకారం ఉంది, దానికి కొన్ని ఇంద్రియాలు అంటే ఉన్నాయి, అది అధిష్టాన దేవత అయి కూర్చుంది, దానికి లోపల ఉంటాడు మనం. ఇప్పుడు ఈ నడిగిన ప్రశ్న, దేహము ఇంద్రియాలు లేనటువంటి వాడు ఎలా కంట్రోల్ చేస్తాడు ఏమండి? ఇలాంటి ప్రశ్న అరుణంలో ఒకటి వస్తుంది, తర్వాత చెప్తాను అది. ఇక్కడ ఏం చెప్తారంటే ఆయన కూడా ఇంకో చిన్న దేహం, బుల్లి చేతులు కాడు చేతులు ఉన్నాయనుకోండి, అలా చెప్తే ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఏమయ్యా, ఆయనకి చిన్న ఆకారం ఉందని వర్ణిస్తున్నారు కదా, ఆయన్ని కంట్రోల్ చేసేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఇప్పుడు అంతర్యామికి లోపల, భూమికి ఎలా అయితే అంతర్యామి లోపల ఉందని నువ్వు కంట్రోల్ చేస్తుందని అంటావో, ఆ అంతర్యామి అని చెప్పబడేటటువంటి ఇంకొక ఆయన లోపల ఉన్న ఆయనకి, ఆయన లోపల ఇంకోటి ఉన్నాడేమో, ఆయన బొద్దలో ఆయన ఇంకా బులిబులి ఇంకా ఇంకా చిన్న అణు రూపంలో ఉండేటి కాళ్ళు చేతులు ఉన్నాయేమో. ఇలాగా ఒకదానికి ఒకటి అలా ఉందని అన్నాం అనుకోండి ఆర్గ్యుమెంట్, అయితే ఆయన లోపల ఇంకోటేమో. ఇలాగా ఏమవుతుందంటే పరంపరగా అలా వెళుతూనే ఉంటుంది ప్రశ్న. దాన్ని ఏమంటారంటే అనవస్థా దోషము అని అంటారండి. అనవస్థా దోషం అంటే ఏంటంటే ఇంకా దాని ఎండింగ్ లేదు. ఇంకా ఎక్స్కి వై లోపల, వైకి లోపల ఉన్నాడంటే జడ్డుకి లోపలికి అవుతుంది ఇంకోటి జడ్ వన్ లోపల జట్టు, అలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి ఎంతవరకు జడ్ ఇన్ఫినిటీ. అలా వెళ్ళకూడదు, ఎక్కడో ఆపాలి. అంచేది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే ఆయనకి దేహం లేదు అంతర్యామికి, ఆయనకి ఇంద్రియాలు లేవు, కానీ ఆయన ఎవని యందు వ్యాపించి ఉన్నాడో వాటికి ఉన్నాయనేప్పటికీ, అంటే ఓ జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి ఉన్నటువంటి రూపంతో ఈయన వాటిని నియామకం చేస్తాడు. ఇంకోటి అది ఆఖరణ ఏమండి, దాని లోపల ఇంకా అడగకుండా ఉంటే ఆ జీవుడే పరమాత్మ కదయ్యా, అక్కడ అయిపోయింది అది. జీవుడే పరమాత్మ మా సిద్ధాంతం. అందుచేత తస్యాపి అన్యః నియంత ఇది అనవస్థా దోషశ్చ న సంభవతి. అప్పుడు ఆ లోపల ఉండేటటువంటి ఆ అంతర్యామిగా చెప్పబడేటటువంటి వాడు జీవుడు ఒకడే అని మా సిద్ధాంతం ఉంది కనుక ఈ అనవస్థా దోషం ఇక్కడ ఏర్పడదు. అంటే ఇన్ఫినిటీ కంటిన్యూషన్ రాదు. కారణం ఏంటంటే అభావాత్, భేదము లేకపోవటం వల్ల. దేనికి అంతర్యామికి జీవునికి భేదం లేకపోవటం వల్ల అక్కడ ఆగిపోయింది, ఆ సర్క్యూట్ అక్కడ క్లోజ్ అయిపోయింది. లేకపోతే ఇన్ఫినిటీ అలా విడుతూనే ఉంటుంది. మ్యాథమెటిక్స్లో అయితే కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటారండి. అంటే ఫ్రాక్షన్ అలా ఫ్రాక్షన్ 1/1 + 2/3 + 1/2 ప్లస్ అలా విడుతూనే ఉంటుంది, ఎంతవరకైనా వేసుకోవచ్చు దాన్ని. కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ వస్తుంది. ఇక్కడ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ వచ్చే క్వశ్చనే లేదు. భేదంలో ఇందాక చెప్పాను చూసారా, అరుణంలో చాలా పెక్యులర్ ప్రశ్న ఉందండి. వాడికి వేళ్ళు లేవుట, ఉంగరాలు పెట్టుకుంటాట, కంఠం లేదుట, మెడలో హారాలు వేసుకుంటాట. ఎలా కుదురుతాయండి ఇవి? వేళ్ళు లేనివాడు ఉంగరాలు ఎలా పెట్టుకుంటాడు? కంఠం ఉంటే కదా హారం తగిలించుకునేది అని అక్కడ పరమాత్మను వర్ణించేటువంటి వర్ణం సరిగ్గా ఇలాగే వస్తుందండి. సుగ్రీవ ప్రత్యముంచతు సోజిహ్వో, నాలిక లేదు, రుచులన్నీ తెలుసుకుంటూ ఉంటాడట అని అక్కడ చక్కటి వర్ణం వస్తుంది. ఎప్పుడైనా మనం అరుణం ఆ భాగం చెప్పుకుంటాం ఉండదు. భేదే హిసతి అనవస్థా దోష ఉపపతి. ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామికి జీవుడికి భేదం కనుక ఉంది అని అన్నావు, ఇంకంతే. ఆ అంతర్యామికి లోపల ఇంకో X1 లోపల Y1 లోపల Z1 లోపల జట్టు అలా వస్తూనే ఉంటుంది, భేదం ఉంటేను. భేదం ఎప్పుడైతే లేదని మనం ప్రూవ్ చేసేసామో అక్కడికి ఆగిపోతున్నాయి అది. తస్మాత్ పరమాత్మ ఏవ అంతర్యామి, అంతే. లోపల ఉన్నవాడు ఎవరయ్యా? పరమాత్మే అని చెప్పి సిద్ధాంతి గారు ఇక్కడి వాక్యం తీసుకొచ్చేసాడండి. ఆయన చెప్పినటువంటి దానికి మొత్తం ఇంత చెప్పున్నాడు. ఇప్పుడు దానికి ఇంకో సూత్రం కూడా చెప్పొస్తున్నాడు ఆయన. అదేమో చూడండి. నచ స్మార్థం అతద్ధర్మాభిలాపాత్. ఇక్కడ స్యాదేత, సరే కానీ ఏదో అన్నావు, అదృష్టత్వాదయో ధర్మా
ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటి పరమాత్మకి చెప్పిన లక్షణాలు ఏమిటండి? అదృష్టము, అమృతత్వము, ఆత్మత్వము ఇలాంటి పదాలు విన్నామండి. అశ్రుతత్వము అంటే కనిపించకపోవుట, వినిపించకపోవుట. అశ్రుతత్వం అంటే దాన్ని ఎవరు వినలేరు. అది అక్కడ గొడవ చేస్తుంది కూడా, అంతర్యామి లోపల గొడవ చేస్తే దాన్ని వినివాడు ఎవడు లేడు. ఏమండి? అది అక్కడ రూపం కలిగి ఉంటే, అదో రూపాన్ని చూస్తూ ఉంటే ఆ రూపాన్ని చూడగలిగిన కూడా ఎవడు లేడు. అదృష్టత్వాదయ ధర్మా అంటే కనిపించకపోవుట, ఇంకోటి ఆత్మత్వము, అమృతత్వము, ఇలా 4 వాక్యాలు 4 పదాలు వచ్చాయండి. ఇలాంటి ధర్మాలు ఇందాక పరమాత్మ ఆయన చెప్పాడు కాదండి, విజ్ఞాన ప్రధానాన్ని కూడా వర్తిస్తాయి కదా అని చెప్పబోతున్నాడు ఇక్కడ. సాంఖ్య స్మృతి కల్పితస్య ప్రధానస్యాపి ఉపపద్యంతే. ఇక్కడ చూడండి, స్మార్తం అతద్ధర్మాభిలాపాత్ నచ స్మార్తం. అది స్మృతులలో చెప్పబడినది కాదు. అంటే సాంఖ్యము ఇలాంటి స్మృతుల్లో, సాంఖ్య స్మృతిలో చెప్పింది ఏంటంటే ప్రధాన మొట్టమొదటి నిర్గుణము, ఆ నిర్గుణం తర్వాత ప్రధానము, ప్రధానమే గుణ సహితమైనటువంటి త్రిగుణము. ఇతర మనకి ఇదో ఈక్షదేర నా శబ్దం దగ్గర చెప్పుకున్నామండి. చెప్పుకుని చివరికి దానికి జడ పదార్థము, అది చైతన్యము కాదు అని అక్కడ నిరూపించేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమని వ్యవధిస్తున్నారంటే, ఏమయ్యా ఆ ప్రధానం కూడా కనపడదు కదా, అప్పుడు ఇంకా సృష్టి అవ్వలేదు అని. సృష్టించబడని సృష్టికి ఈ ప్రధానం కనిపిస్తుందా? కనిపించదు. అంచేత సాంఖ్య స్మృతి కల్పితస్య ప్రధానస్య అపి, ఆ సాంఖ్య స్మృతిలో చెప్పబడినటువంటి, ఊహించి చెప్పబడినటువంటి ప్రధానానికి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. రూపాదిహీనతయ, అదృష్టత్వం, అది కనిపించదు. ఎప్పుడు కనిపించదని చెప్పుకున్నాం? రూపం లేకపోతే కనిపించదు. దానికి రూపం లేదు. రూపాదిహీనతయ తస్య తై అభ్యుపగమాత్. అంచేత దానికి రూపము లేదు కదా, ప్రధానానికి కూడా రూపం లేదు. అందుచేత దాన్ని కూడా ఎవరు చూడలేరు. అసలు ఆ మనుస్మృతిలో వాక్యం ఉందయ్యా, అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః. దాని గురించి అప్రతర్క్యం, ఇంకా నో మోర్ డిబేట్. అవిజ్ఞేయం, ఇంపాసిబుల్ టు నో ఇట్, తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రసుప్తమివ, అంతా సమస్తము కూడా సుప్తావస్థలో ఉన్నట్టే ఉంది ఆ ప్రధానం. ఇతి స్మరంతి, ఆ ప్రధానం యొక్క లక్షణాన్ని అలా వర్ణిస్తుంటారు. అంటే తెలియదానికి వీలు కాదు, అంటే దాన్ని ఎవరు చూడలేరు, తెలుసుకోలేరు. దాన్ని మన అవిద్య అనే పదంతో కూడా వాడుతుంటారు. అవిద్య అంటే వేత్తుం నశక్య, తెలుసుకొనుటకు సాధ్యము కానిది. చిన్న ఎగ్జాంపుల్ అండి, సైన్స్లో ఈవేళ ఇన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది రీసెర్చ్ చేస్తున్నారు. ప్యూర్ సైన్సే తీసుకోండి, అప్లికేషన్ సైన్స్ వదిలేసేయండి. పోనీ నేను వార్ వెపనరీ వదిలేసేయండి, యుద్ధానికి సంబంధించి ఆయుధాల గురించి వదిలేసేయండి. ప్యూర్ సైంటిస్టులు, బోటనీ చేసేవాళ్ళు, బోటనీలో వర్క్ చేసేవాళ్ళు, జువాలజీలో చేసేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళకి ఈ నేచర్ అర్థమైపోయిందా? ఎన్నాళ్ళని చేస్తున్నారు? లాస్ట్ 300 years నుంచి చాలా ముమ్మరంగా చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ చేస్తున్నారు, అసంఖ్యాకంగా చేస్తున్నారు. కొత్త కొత్త ఈక్వేషన్స్ కనుక్కుంటున్నారు. ఇంతవరకు వీళ్ళకి సృష్టిలో ఆ నేచర్ అంటే మనం ఏదైతే ఇంగ్లీష్లో నేచర్ అని అంటామో, ప్రకృతి అని అంటామో, ఆ ప్రకృతి అర్థం అవ్వలేదు. ఇంకో మాట చెబుతున్నా, ఆ ప్రకృతి అర్థం అవ్వదు కూడా, అవ్వదు. అది ఎంచేతంటే అవిజ్ఞేయం, అది తెలుసుకొనుటకు శక్యము కానిది. అవిద్య, మన అదే శంకరాచార్యులు అధ్యయనం ప్రారంభించారని. అవిజ్ఞ అక్కడ చెప్పు, అవిద్యా విలాసేన, అక్కడ మన భూత భౌతిక సృష్టయ అని అక్కడ మనకి ధర్మరాజాధ్వరి వేదాంత పరిభాషలో ఈ మాట వాడతారండి. ఇక్కడ కూడా మనకి నారాయణ పరోవ్యక్త, దాని పేరు అవ్యక్తం అని పేరు పెట్టారు ఆయన. నారాయణ పరోవ్యక్తాత్, ఒక ఆకారాన్ని ధరించి ఉంటే దాని మీద నువ్వు రీసెర్చ్ చేయొచ్చు. అది ఇంకా పూర్తి ఆకారాన్ని ధరించలేదు. అందులో చెప్పిన ప్రకారం అయితే పాదోస్య విశ్వభూతాని, ఇంతవరకు కనిపిస్తున్న ఉన్నటువంటి మహా సమస్త బ్రహ్మాండాలు కల్పించారు ఆయనలో చిన్న ఒక పాదం అయ్యాది. ఇంకా 30 వద్దు, ఇంకా అసలు సృష్టి అవనే అవ్వలేదు. సృష్టి అయితే కదా నువ్వు రీసెర్చ్ చేసేది. సృష్టి అవ్వని దాన్ని ఎలా రీసెర్చ్ చేస్తావు అసలు? దాని లక్షణాలు, దాని ప్రాపర్టీస్, దాని ఈక్వేషన్స్ ఎలా కనుక్కుంటావు నువ్వు అసలు? అది సాధ్యం కాదు. ఆ మాట ఇక్కడ తీసుకొస్తారండి. అప్రతర్క్యం, తర్కానికి అందదు. అవిజ్ఞేయం, తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటిది. ప్రసుప్తమివ సర్వత, అంతా కూడా జడ పదార్థంలో ఉంది అని ప్రధానాన్ని వర్ణిస్తూ ఉంటారు కదా. తస్యాపి నియంతృత్వం సర్వ వికార
కారణత్వాద్ ఉపపద్యతే. అంచేత దానికి కూడా ఆ ప్రధానం కూడా నియంతృత్వం చెయ్యడానికి అవకాశం ఉంది. ఎంచేత ఈ బ్రహ్మాండం అంతా దాంట్లో ఏర్పడని చెప్పుకున్నాం. సర్వ వికార కారణత్వాత్. సర్వ వికారం అంటే సమస్తమైనటువంటి బ్రహ్మాండం, అనంతకోటి పదాలు, ఆ, ఆ, పదార్థాలు. వీటన్నిటికీ మూల కారణం ఎవరు? ప్రధానం. కానీ మూల కారణం పరమాత్మ. గుర్తెట్టుకోండి. అక్కడ మనకి అందరి అంచేతనే ఎవరి చేతుల్లో మూల కారణం ఎవడు అని అడుగుతాండి, కారణం ఎవరు అంటలేదు. ఉదాహరణకి నాకు తండ్రి, నాకు కారణం మా తల్లిదండ్రులు, వాళ్ళ కారణం మా తాత వాడు, వాళ్ళ కారణం ఇంకో, అలా కారణం అంటే వెంటనే. కానీ మూల కారణం ఎవరు? వీళ్ళు కాదు. వీళ్ళందరికీ మొట్టమొదటిలో ఉండేటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు కావాలి. ఇంకా ముందర ఎవరైనా ఉంటే ఆ నిర్గుణ పరబ్రహ్మం కావాలి మనకి. అలాగా ఈ సమస్తానికి కూడా అది సర్వ వికార కారణత్వాది. మన తాత, తల్లి, ముత్తాత, ఇంకా ఇని తాత, ఇలాంటి వాడు ఎవరంటే అందరికీ కూడా మూలమైనటువంటి అది ప్రధానంగా మొట్టమొదటి ఆ ప్రధానం వల్ల సృష్టి జరిగింది కనుక, అంటే ఆ ప్రధానం అది అందరినీ నియంత్రము చెయ్యగలదు అని అనడంలో తప్పేం లేదండి అని అక్కడ తీసుకొస్తుంది. తస్మాత్ ప్రధానం అంతర్యామి శబ్దం స్యాత్. అంచేత ప్రధానాన్ని అంతర్యామి అనేటువంటి శబ్దంతో చెప్పచ్చు. అంటే ప్రధానం అంతర్యామి శబ్దం అయ్యా, అలా అవ్వచ్చు అని చెప్పి. ఏమయ్యా ఇంతవరకు బ్రహ్మసూత్రాల్లో 5వ సూత్రం దగ్గర చాలా విస్తృతమైన వ్యాఖ్యానం చేశారు కదా శంకరులు. ఆ ప్రధానం తీసి పక్కన పెట్టేయండి, దానికి కాదు, అది ప్రధానం కాదు. ఈక్షతేర్నా శబ్దం ఇత్యత్ర నిరాకృతమపీసతు. ఇంత ముందర ఆ ప్రధానాన్ని నిరాకరించేసాం, దాన్ని లెక్కలో పెట్టుకోవద్దన్నారు. కారణం ఏంటి? అది జడము, గుర్తెట్టుకోండి, అది చైతన్యము కాదు. ప్రధానం ఇహ మళ్ళీ ఇక్కడ ఎందుకు పట్టుకొస్తున్నారంటే అది అక్కడ ఈక్షతేర్నా శబ్దం ఇత్యత్ర నిరాకృతమపి. ఈక్షతేర్నా శబ్దం అనే బ్రహ్మసూత్రాల్లో అక్కడ 1.1.5 దగ్గర అక్కడ దాని స్థాయిని స్పష్టంగా చూపించి దాన్ని నిరాకరించినప్పటికీ కూడా ప్రధానం ఇహ అదృష్టత్వాది వ్యపదేశ సంభవేన పునః ఆశంక్యతే. అయితే కనిపించకపోవుట అనేటటువంటి ఒక పదాన్ని ఇక్కడ వాడడం వల్ల అదృష్టత్వాది వ్యపదేశ సంభవేన, కనిపించకపోవుట అనే లక్షణం గురించి మాట్లాడుతున్నాం. ఆ లక్షణం దానికి ఉంది. అదే ఏదో ఒక లక్షణం రెండిట్లోనూ కూడా కామన్నెస్ ఉంది కనుక అంచేత పునః ఆశంకిది. అంచేత మళ్ళీ ఆ ప్రధానం గురించి మళ్ళీ ఇక్కడ కొంచెం శంక తీసుకురావాల్సి వస్తుంది. లేకపోతే ఈక్షతే నా శబ్దం దగ్గర దాని చాప్టర్ క్లోజ్ చేసేసారు అని చెప్పుకొచ్చి ఇప్పుడు దీని మీద ఏమంటావయ్యా? అతః ఉత్తరం ఉచ్యతే నస్మార్థం ప్రధానం అంతర్యామి శబ్దం భవితుం అర్హతి. ఈ సాంఖ్య స్మృతిలో చెప్పబడినటువంటి ప్రధానం ఏదైతే ఉందో ఆ ప్రధానం అనే పదం అంతర్యామి శబ్దం అని అనడానికి యోగ్యమైనది కాదు. నా మొదలు కదా, భవితుం నార్హతి అనమాట. అది ప్రధానం అంటే అంతర్యామి అనే శబ్దం అవుతుందా? అవ్వదు. అలా అవ్వడానికి దానికి యోగ్యత లేదు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కస్మాత్, ఎందుచేత? అతద్ధర్మాభిలాప. ఇక్కడ చెప్పిన విషయం వేరు, ప్రధానం యొక్క లక్షణాలు వేరు. తద్ధర్మం అంటే దాని యొక్క లక్షణాలు. దేని యొక్క లక్షణాలు? పరమాత్మ యొక్క లక్షణాలు. అతద్ధర్మం అంటే ఏంటి? పరమాత్మ లక్షణాలు కాకుండా భిన్నమైన లక్షణాలని ఆలాపించడం వలన, చెప్పుట వలన. అంటే ఇక్కడ చెప్పినవన్నీ కూడా పరమాత్మ లక్షణాలు చెప్పారు, నువ్వు ప్రధానాన్ని పట్టు, ప్రధానం యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పలేదు కనుక దాన్ని వర్తించదు. యద్యపి అదృష్ట, ఇందాక నువ్వు దేని మీద బేసి మాట్లాడుతున్నావయ్యా? ప్రధానం అంటున్నావు. అదృష్టత్వాది వ్యపదేశ ప్రధానస్య సంభవతి. ఇక్కడ అది కనిపించదు. అదృష్టం అంటే కనిపించదు ఆ మాట వాడుతున్నాం కనుక అదృష్టత్వాది. అదృష్టత్వము అంటే అదృష్టము అంటే కనిపించకపోవుట, అసురతత్వం అంటే వినిపించకపోవుట. ఇలాంటి ఈ మాట వాక్య ప్రయోగం ఏదైతే ఉందో అది ప్రధానానికి ఉన్నట్టుగా ఉన్నా కానీ ఇంకో లక్షణం కూడా ఉందయ్యో. ఏమిటిది? తథాపి నా ద్రష్టృత్వాది వ్యపదేశ సంభవతి. ద్రష్ట అంటే చూసేటటువంటి, ఇందాక అది దాన్ని ఎవరు చూడలేరు అని పోనీ పర్వాలేదు, కానీ అది చూడగలదా? ఆ క్వశ్చన్ సమాధానం చెప్పు నాకు. తథాపి నా ద్రష్టృత్వాది వ్యపదేశ నా సంభవతి అనమాట. ద్రష్ట అంటే చూసేవాడు. ఎక్కడైనా సరే ప్రధానము ద్రష్ట అనే పదం ఎక్కడైనా సరే వేదాంగాలు ఉపనిషత్తులు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అది కనిపించకపోవచ్చు ప్రధానము,
కానీ అది చూడగలదా? అది లేదే, ఆ మాట లేదయ్యా. ద్రష్టృత్వాది వ్యపదేశ, అది చూడగలదు అనే వాక్య ప్రయోగము నా సంభవతి, ఎక్కడా కనిపించదు. ఇంచేత ప్రధానం అచేతనం గనక, ప్రధానస్య అచేతనత్వేన, ప్రధానం అచేతనం మనం డిక్లేర్ చేసాం. కారణం ఏంటంటే ఏ వేదాంత వాక్యం లేదు, ఎక్కడ ఒక్క ఉపనిషత్తు వాక్యం లేదు ప్రధానం చూస్తుంది అని. అలాగే మిగతాది శృతత్వము అశృతత్వము వాటికి కూడా వాక్యాలు ఎక్కడ అభ్యుపగమాత్ అలాంటి వాక్యాలు ఎక్కడా లభించట్లేదు. అయితే అక్కడ అది ఎటువంటి పరమాత్మ? అదృష్టో ద్రష్ట, అశ్రుత శ్రోత, అమతో మంత, అవిజ్ఞాతో విజ్ఞాత ఇది వాక్యశేష ఇహ భవతి. ఆ పరమాత్మను వర్ణిస్తూ అక్కడ బృహదారణ్యకోపనిషత్తులు ఏమని చెప్పారయ్యా? అదృష్ట, కనిపించని వాడు, ద్రష్ట కానీ ఆయన చూస్తాడు, అశ్రుత, ఆయన మాట్లాడుతుంటే ఎవడికి వినపడదు కానీ ఆయన మాట్లాడి వాళ్ళందరి మాటలు ఆయన వినగలడు, శ్రోత. అమత, మంత అంటే ఆయన ఆలోచించగలడు కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఎవడు గుర్తించలేడు. అవిజ్ఞాత, ఎవడు ఆయన తెలుసుకోలేడు కానీ విజ్ఞాత, సమస్తము ఆయన తెలుసుకోగలడు. ఇప్పుడు ఇందులో మొట్టమొదటి పేర్ ఆఫ్ వర్డ్స్ తీసుకుంటే అదృష్ట ద్రష్టలో అదృష్ట అనేటటువంటి లక్షణం ప్రధానానికి వర్తించిన, రెండో పదం ద్రష్ట అనే పదం ప్రధానానికి వర్తించదు. కారణం ఏంటంటే ఈ రెండో వాక్యాలన్నింటి కూడా చైతన్యం కావాలండి. ఈ ద్రష్ట అన్న, తర్వాత శ్రోత అన్న, మంత అన్న, విజ్ఞాత, వీటన్ని తెలివితేటలు కావాలి. ఆ తెలివితేటలు ప్రధానానికి లేవు డైరెక్ట్గా. ఇది వాక్యశేష ఇహ భవతి అని ఇక్కడికి వాక్యం అలా తేలిందయ్యా. ఇంకా అన్నిటికంటే ఇదే కాకుండా ఇందాక ఇంకో రెండు లక్షణాలు చెప్పుకున్నాం ఇక్కడ మనం. ఏవేమిటివి? ఆత్మత్వము, అమృతత్వము ఇందాక చెప్పుకున్నామండి. ఆత్మత్వమపి నా ప్రధానస్య ఉపపద్యతే. అంటే ఆత్మత్వము అనేటటువంటి లక్షణం ఈ ప్రధానానికి ఉంది అనేటటువంటి ఒక్క వాక్యం ఎక్కడా లేదయ్యా. ప్రధానస్య నా ఉపపద్యతే, ప్రధానానికి అది చెల్లదు, లేదు ఆ పదం. ఉపపద్యత ఎక్కడ పుట్టలేదు. అమృతత్వము దానికి ఉన్నది అనే మాట ఎక్కడ చెల్లుబాటు కాదు. అంటే అందుచేత ఇక్కడ చెప్పబడేటటువంటిది ప్రధానము కాదు. ఇందాక ఏం కొట్టిపడేశారు అక్కడ? అధిదైవతం అవుతుందా? అధిదైవతం అవదయ్యా అని అక్కడ కొట్టేశారు. పోనీ దానికంటే పవర్ఫుల్, అధిదైవతం కంటే పవర్ఫుల్ అయినటువంటిది ఈ అధిదైవతాలన్నీ వాటన్నిటిని సృష్టి చేసినటువంటిది ప్రధానం కదా. పోనీ ఆ ప్రధానానికి సరిపోతున్నామో ఈ వాక్యం అన్నయం అంతర్యామి అనే మాట? లేదయ్యా, దానికి కుదరదయ్యా. దాని దగ్గర ఓ శక్తి లేదు, చైతన్యం లేదు, దాంతో అది చూడలేదు, అది తెలుసుకోలేదు, అది ఆలోచన చేయలేదు అని ఆ రకంగా ఇప్పుడు దాన్ని కూడా కొట్టేసి చివరికి ఏమిటయ్యా ఇంకా పరమాత్మే అని అక్కడికి తీసుకెళ్ళబోతున్నారు మీరు. ఆ వాక్యం చూద్దాం జస్ట్. ఏది ప్రధానం ఆత్మత్వ ద్రష్టృత్వాద్యసంభవాత్ నా అంతర్యామి అభ్యుపగమ్యతి శారీరస్తు అంతర్యామి భవతు. ఇంకా వదిలిపెట్టలేదండి. ఇప్పుడు ఏమన్నారు? సరేనయ్యా, ఏది ప్రధానం అంటే ఏమిటనమాట ఇక్కడ చెప్పదలుతున్నది. ఏది ప్రధానం? ఆత్మత్వము, ఆత్మత్వ ద్రష్టృత్వ ఆది అసంభవాత్. ఇప్పుడు చెప్పిన ప్రకారం అంటే ఆయనకి ఆత్మత్వము లేదు, ప్రధానానికి ద్రష్టృత్వము లేదు, శ్రోతృత్వము లేదు. అంచేత ప్రధానానికి ఆత్మత్వ ద్రష్టృత్వాది అలాంటి మొదలైనవి అసంభవాత్, అవి కుదరనివి కనుక అంచేది నీ లెక్క ప్రకారం ఏంటంటే అంతర్యామి అనే పదం ప్రధానానికి వర్తించదు అని నువ్వు అన్నావు. ఓన్లీ ఒప్పుకుంటే ఒప్పుకుంటాను. కానీ ఇంకోటి ఉంది నాకు ఆర్గ్యుమెంటు. శారీరస్తు అంతర్యామి హోదు, ఆ జీవుడు కావచ్చు. జీవుడు ఎందుకు కాకూడదు అని చెప్పి ఇప్పుడు జీవుడిని పట్టుకొస్తున్నానండి. శారీర అంటే శరీరే భవ, శారీర శరీరం లోపల ఉండేవాడు. శారీరోహి ఇప్పుడు చెప్తున్నాడండి. శారీరోహి ఇచ్చేదండి. ఇప్పుడు ఈ 6 లక్షణాలకు మ్యాచ్ కావాలి. వాడికి ఉన్నాయా లేవా ఎలా చూపించడానికి ట్రై చేస్తాడో చూడండి. శారీరోహి చేతనత్వాత్ ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత హోది. జీవుడికి చైతన్యం ఉందా లేదా? మనకి చైతన్యం ఉంది కానీ పాఠం చెప్పుకుంటున్నాం, చైతన్యం ఉంది కానీ పాఠం వింటున్నారు. అంటే చైతన్యం ఉంది చాలు, చైతన్యం ఉంది. ఇందాక చెప్పావు కదా పైన 3టికి పైవాటికి ప్రధానానికి చైతన్యం లేకపోతే 3 కొట్టేసావు.
అది చూడలేదు. ద్రష్టృత్వము, శ్రోతృత్వము, మంతవ్యము, విజ్ఞాతృత్వం అన్నాం కదా, అవి దీనికి వర్తిస్తాయి ఇప్పుడైతేను. అంచేది శారీరోహి చేతనత్వాత్, జీవుడు చేతనత్వం చైతన్యం కలగవాడు. నత్వం అని చెప్పి మానవత్వం అన్నాం కదా, అలాగా చేతనత్వం, చైతన్యం యొక్క లక్షణం చేతనత్వము. ఆ లక్షణం ఉండడం వలన ఇది శరీరం, జీవుడు ద్రష్ట అవుతాడు, శ్రోత అవుతాడు, మంత అంటే ఆలోచన చేసేవాడు అవుతాడు, విజ్ఞాత అంటే తెలుసుకునేవాడు అవుతాడు. ఆత్మాచ ప్రత్యక్తవాత్, ఆత్మ ప్రత్యక్తం అంటే జీవుడే కనుక వాడు లోపల, ఇంకా దాని గురించి విడిగా చెప్పక్కర్లేదు. లోపల ఉండేవాడు, ప్రత్యక్ అంటే లోపల. ఏమండి అంటే ఆత్మాచ ప్రత్యక్తవాత్, నువ్వు ఆత్మని ఇందాక పదం వాడావు, వీడు లోపలే ఉంటున్నాడు. జీవుడు లోపలే ఉంటాడు, జీవుడు శరీరం బయట ఉంటాడని ఎవడో అనలేదు ఇంతవరకు. అంచేది ఆత్మ, ఆ పాయింట్ సరిపోయింది. అమృతశ్చ, ఇప్పుడు అతను మరణించని వాడు జీవుడు, జీవునికి మరణం లేదు అని మాట చెప్తున్నారని ఇక్కడ. ఇక్కడ జీవుడు మరణం లేకపోవడం ఎలా ఉంది మరణం వీడికి? ధర్మ ఫల ఉపభోగ, ఫల ఉపభోగ ఉపపత్తే. వీడు ఇప్పుడు చూడండి, అప్పుడు ఈ వాక్య ప్రయోగం వింటుంటాం, ఇది మనకి కఠోపనిషత్తులో వచ్చేదాన్ని స్పేరల్గా పెడుతుందండి. వీడు ఎప్పుడో పెట్టి పుట్టాడు, వీడు పూర్వం పెట్టలేదు, వీడు అనుభవిస్తున్నాడు, కష్టం అంతా అనుభవిస్తున్నాడు. ఈ రెండు వాక్యాలు, పెట్టి పుట్టాడు అంటే ఏమిటి? వాడు పూర్వజన్మలో పెట్టాడు, ఆ పెట్టిన అంటే దానం చేశాడు, ఆ దాన ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆవేళ వాడు అనుభవించకపోవచ్చు, ఆ ఫలం ఆ జీవితంలోనే, ఆ జీవిత కాలంలోనే వచ్చేయాలని ఎక్కడా చెప్పలేదండి. మళ్ళీ నమ్మకం వస్తుంది. మంత్రిని వాణిజాయ కక్షాణ, ఎవడికి వాడు చేసిన కర్మ ఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలి అని నిర్ణయించేవాడు పరమేశ్వరుడు. అది ఈ జన్మలో ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వాలా, ఇంకో జన్మాంతరంలో ఇవ్వాలా, ఆయన నిర్ణయిస్తాడు. ఇప్పుడు వీడు చేసినటువంటి ధర్మము అధర్మము వీటి యొక్క ఫలం ఈ జన్మలో రావచ్చు, తర్వాత జన్మలో రావచ్చు. అంటే తర్వాత జన్మలో అనుభవించబోతున్నాడు అంటే ఆ పాత జన్మలో, ఇప్పుడు నా అకౌంట్లో నేను డ్రా చేసుకోగలుగుతాను, నా అకౌంట్లో నేను డిపాజిట్ చేసుకోగలుగుతాను, ఈ జన్మలో డిపాజిట్ చేస్తే మళ్ళీ జన్మలో డ్రా చేసుకోవచ్చు అని అర్థం వస్తుంది. అంటే అకౌంట్ హోల్డర్ ఉన్నట్టే కదండి. అలాగా ధర్మాధర్మ ఫల ఉపభోగ ఉపపత్తే, వాడు చేసిన ఒక జన్మలో చేసినట్టు ఇక ఉండాలి. ధర్మము అధర్మము, అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఆ ఫలము అక్కడ వాడు చేసినటువంటి ఆ కర్మఫలం ఏదైతే ఉందో అది డిపాజిట్ అయి ఉంది, దాన్ని అనుభవిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ జన్మలో ఉన్నటువంటి వాడు ఈ జన్మలో కూడా ఉన్నాడు. అంటే వాడి మరణం ఉందా? వాడికి లేదు. వాడు బతికున్నాడు కనుకనే అప్పుడు వేసుకున్నాడు, అప్పుడు డిపాజిట్ చేశాడు, ఇప్పుడు ఇంకా బతికున్నాడు కనుక ఇప్పుడు డ్రా చేయగలుగుతున్నాడు. వాడు వేరు వీడు వేరు అన్నాడు అనుకోండి, ఒకటి అకౌంట్లో ఇంకోటి అకౌంట్లో అమౌంట్ వస్తుందా? రాదు. ఎవడి అకౌంట్లో వాడిదే. ఎవడు అంటే వాడు, ఎవడి అకౌంట్ అంటే ఎలాగా? జన్మలో ఒక జన్మకి మనం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, అనంత కోటి జన్మలకి లింక్ పెడుతున్నాం. అనంత కోటి జన్మల్లోనూ కూడా కంటిన్యూస్గా ఉంటూ కామన్ ఫ్యాక్టర్లా ఉంటూ ఉన్నటువంటి వాడు జీవుడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు అమృతుడు, వాడికి మరణం లేదు. కర్మలు అనుభవిస్తున్నారు కదా, రకరకాల కర్మలు అనుభవిస్తున్నారు. అందుచేత వీడి అమృతత్వం అనే పదం వీడికి సిద్ధిస్తున్నాయ్యా. అదృష్టత్వాదయశ్చ ధర్మా శారీరే ప్రసిద్ధ. కనిపించకపోవడా జీవుడు ఎవరికైనా కనిపించాడా ఇంతవరకు? శరీరం కనిపిస్తుంది, ఇంద్రియాలు కనిపిస్తాయి. ఆపరేషన్ చేసినా సరే, హార్ట్ ఆపరేషన్ ఓపెన్ హార్ట్ చేసినా సరే వాడు కనిపించడు. అదృష్టత్వం, వాడు కనిపించడు. ఇలాంటి విషయాలను కూడా శారీరే ప్రసిద్ధ, జీవుని యందు చాలా ప్రసిద్ధమైన పదాలయ్యాయి ఇవన్నీ కూడా లక్షణాలు. తర్వాత దర్శనాది క్రియాయా కర్తరి ప్రవృత్తి విరోధాత్. అయితే వీడు చూసుట, వీడు చూడగలుగుతున్నాడా లేదా? లోపల నుంచి చూడగలుగుతున్నాడు. ఇలాగా అంచేత ఈ కారణాలన్నీ ఉన్నాయి. నా దృష్టి ద్రష్టారం పశ్యే ఇత్యాది శృతిభ్యశ్చ. అంచేత ఇతనికి దృష్టి, చూసేటటువంటి వాడికి, ద్రష్టారం పశ్యే అంటే చూసేటటువంటి చూడబోవుట అనేటటువంటి ఈ లక్షణం ఉన్నటువంటి బృహదారణ్యోపనిషద్ వాక్యం ఏదైతే ఉందో అక్కడ దానికి వాడు చూడగలడు, కానీ వాడిని ఎవరూ చూడలేరు. ఇలాంటి వాక్యాలన్నిటి కూడా ఈ అన్వయం కుదురుతోంది జీవుడికి. తస్య కార్యకరణ సంఘాతం అంతర్యమయితం శరీరం భోక్తృత్వాడు. అంటే వాడు లోపల ఉంటాడు కనుక ఆ లోపల ఉండి దేహాన్ని చూడగలడు, ఇంద్రియాలను చూడగలడు, కలిసి ఉన్నటువంటి సమస్త ఇంద్రియాలతో కూడినటువంటి ఈ మొత్తం జీవిస్తున్నటువంటి బాడీ అంతా చూడగలడు. అది వాడు లోపల కూర్చుని అంతః యమయితం క్షీరం భోక్తృత్వాడు, ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు కనుక అయ్యే ఈ కర్మఫలం దీన్ని చేయడం వల్ల మనకి ఇలా వచ్చింది అనుకుంటాను అని ఈ పని చేయొద్దు అని వాడు నిర్ణయించుకోగలుగుతున్నాడు, నియమించుకోగలుగుతున్నాడు. తస్మాత్ శారీర అంతర్యామి ఇది. అంచేత శారీరుడు అంటే జీవుడు అంతర్యామి అని అనొచ్చయ్యా అని పూర్వపక్షి బలవత్తరమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీశాడండి.
అత ఉత్తరం పఠది. దీని సమాధానం ఇలా చదువుతాం వినండి అంటూ ఈ తర్వాత మనం శారీరశ్చ ఉభయేపి హి భేదేనైనమధీయతే. ఈ సూత్రం తర్వాత మళ్ళీ పాఠం చెప్పండి. ఇక్కడి నుంచి తర్వాత క్లాసులు చెప్పుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. అయ్యా కళాల సత్యనారాయణమూర్తి గారు, ఇది అంటే ఒక అన్డిజర్వింగ్ ఫెలోని కూడా డిజర్వింగ్ అని చూపించడం చెప్పడం. అది వాడికి ఉన్నాయి కదా లిమిటెడ్ రేంజ్లో, వాడు అన్ని ప్రాపర్టీస్ వీడికి ఉన్నాయి. ఇప్పుడు ఎలా మనం పరమాత్మ ఒకటే అని మామూలుగా చెప్పాడండి. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేస్తున్నాను. ఆయన చూస్తున్నాడు, నేను ఇంటి వాళ్ళని చూస్తున్నాను. ఆయన ఏమున్నాయని నాకున్నాయి చెప్పుకుంటూ ఉన్నాం. చాలా కురుడు. అలాగే పౌండ్రక వాసుదేవుడు కదండి, ఆయన ఆ వాసుదేవుడు 4 చేతులు ఉన్నాయన్నారు కదా, 2 చేతులు పెట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, గదాది పట్టుకున్నాడు. పౌండ్రక వాసుదేవుడు లాంటి వాడు మనందరం. ఇలా సరదాగా ఇంతవరకు వచ్చిందండి అది. అయ్యా సరే, ఏం సత్యనారాయణ వచ్చేసావా? వీళ్ళు వచ్చేసావా? సరే అయితే ఓకే అండి. మరి ఉందా, మరి కలుద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. ఎవరు మాట్లాడలేదు, అజయ్ క్లాస్ మూసేస్తున్నానమ్మా. రాధిక్ గారు కాదండి, మెడిసిన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, బాగా ఎన్ని మాటలు. అయ్యో, అందుకు ఇంకా మాట్లాడలేక. అంచేత ప్రసుప్త ఇవ బాగా శుభ్రంగా నిద్రట్టేసినట్టుగా ఉందా? సరే సరే అయితే గురుగారు ఒక్క నిమిషం మాట్లాడచ్చా? అప్పుడు మాట్లాడమని అడుగుతున్నానమ్మా. ఎవరు మాట్లాడలేదు, దుకాణం కట్టేస్తున్నాను. ఇప్పుడే మందు పని చేసినట్టు. ఆ మందు కొంచెం, మా మందు డోస్ తగ్గినట్టు కొంచెం చెప్పండి. నిన్న మీరు కొంచెం హోంవర్క్ చేయమన్నారండి, చేశాను. ఏమిటది? మళ్ళీ మర్చిపోయాను. దశరథ మహారాజు యొక్క తండ్రి గారు ఎవరు అని అడిగి. ఇప్పుడు చెప్తారా ఇప్పుడు? అజ మహారాజు ఇందుమతి దేవి కాదండి, అది చెప్పదలుచుంది. అది అందుకోసం అది ప్రత్యేకంగా ఆ టాపిక్ తీసుకున్నాను. ఈ కాళిదాసు రాసినటువంటి రఘువంశంలో అలా ఇచ్చారు. కాళిదాసు రఘువంశంలో ఎలా ఇచ్చారంటే, దిలీప మహారాజు, ఆయన పుత్రుడు రఘు మహారాజు యొక్క కొడుకు అజమహారాజు, అజమహారాజు యొక్క పుత్రుడు దశరథుడు అలా ఇచ్చారు. కానీ ఒక్కొక్కళ్ళ మధ్యలో అంతరం 10 తరాలు ఉన్నాయండి. దిలీపుడు తర్వాత భాగీరథ, అదే చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏది ప్రమాణం అంటే, వాల్మీకి రచించినటువంటి బాలకాండలో 70-71 సర్గలో వస్తాయండి. అక్కడికి తీసి మీకు పంపించాను నేను రాత్రి సుందరకాండ దాంట్లో. ఇప్పుడు మొత్తం అందరికి పంపిస్తానండి. అది కారణం అంతకంటే. ఓకే సరే అయితే, నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం గురు.